దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన కారులో భారీగా పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి దర్యాప్తును ముమ్మరం చేశారు. గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటనలో అనేక వాహనాలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. భారీ శబ్దాలతో అక్కడ వారు భయాందోళనకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకున్నాయి. 7 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేస్తున్నారు. మరికొన్ని అగ్నిమాపక వాహనాలు చేరుకుంటున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట సహా కీలక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలిస్తున్నారు. భారీ ఎత్తున తనిఖీలకు సిద్ధమయ్యారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం 6:52 ఈ పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 24 మందికి గాయాలు కాగా వారిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఎల్ఎన్జేసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు తీవ్రతకు సుమారు 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడుకు సంబంధించి దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఓ I-20 కారులో బాంబు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ కారు సోమవారం మధ్యాహ్నం 3:19 పార్కింగ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఢిల్లీ ఎల్ఎన్జేసీ ఆసుపత్రికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధితులను పరామర్శించారు. బాధితుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. అనంతరం నిఘా వర్గాలు NIA అధికారులతో అమిత్ షా సంప్రదింపులు జరిపారు. ఘటనా స్థలానికి వెళ్లాలని NIA, NSG, ఫోరెన్సిక్ సైన్సెస్ చీఫ్లను అమిత్ షా ఆదేశించారు. దర్యాప్తులో సహకరించాలని, ఆధారాలు సేకరించాలని సూచించారు. IB డైరెక్టర్తో కూడా అమిత్ షా మాట్లాడారు. పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ ఎడిటర్ నేతాజీ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నేతాజీ, అంటే గత సాయంత్రం జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి పేలుడు ఘటనతో దేశం అంతా కూడా ఒక్కసారిగా హై అలర్ట్లో మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎర్రకోట బయటే ఒక పార్కింగ్ చేసి ఉన్నటువంటి కారులో బాంబును అమర్చి కొంతమంది తీవ్రవాదులు ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. సుమారు 9-10 మంది వరకు మరణించినట్లుగా కూడా సమాచారం అంతోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి నేతాజీ? విజయ్, నిన్న ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఏదైతే ఉందో అందులో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ అసలైన కారణాలైతే తెలియరాలేదు. మరోవైపు అటు మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఘటన పైన ఆరాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కారు ఏదైతే ఉందో అది ఎర్రకోట సమీపంలో మెట్రో గేట్ నంబర్ 1 వద్ద పార్క్ చేసే సమయంలో కానీ అది ఎక్కడెక్కడ తిరిగింది అన్నది ఆ CCTV ఫుటేజ్ నైతే జల్లెడబడుతున్నారు. అది నదీం పేరు మీద హర్యానా రిజిస్ట్రేషన్ తోటి ఉంది. సో దీనికి సంబంధించి ఎవరైనా ఉన్నారా, ఉగ్ర కుట్రకోణం ఏదైనా ఉందా అన్నట్టుగా అటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఆ ఘటన జరిగిన వెంటనే అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలానే అమిత్ షా కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే
ఆ, 2 రోజుల క్రితమే మొత్తం దీనికి సంబంధించి అంటే భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. మొత్తం 3 రాష్ట్రాల్లో 8 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అందులో 3 వైద్యులు ఉన్నారు. ఆ వైద్యుల్లో కూడా ఆ 3లో ఒక మహిళ డాక్టర్ కూడా ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందులోనూ మన హైదరాబాద్ కి సంబంధించి కూడా ఒక వైద్యుడు ఉన్నాడు. మొహియుద్దీన్ అనే వైద్యుడిని అటు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. అతని నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. రిసిన్ అనే పదార్థాన్ని తయారు చేసి భారీ ఉగ్ర కుట్ర కూడా అతను పాల్పడుతున్నట్లుగా ఇప్పటికే మనకి సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే సామూహిక విష ప్రయోగానికి ఆయన కుట్ర చేసినట్టుగా తెలుస్తుంది. రిసిన్ అనే ఏదైతే కెమికల్ ఉంటుందో దాన్ని మంచినీళ్లు ప్రసాదాల్లో కలిపేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లుగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అయితే దర్యాప్తులో దాన్ని వెల్లడించారు. మొత్తంగా దీనికి సంబంధించి కనుక చూస్తే ఇటు లష్కరే తోయిబాతో పాటు ఉగ్ర సంస్థ ఏదైతే ఉందో వాళ్ళే దీనికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా అయితే తెలుస్తుంది. దీని మీద అన్ని కోణాల్లో కూడా ఇటు అమిత్ షా ఇప్పటికే దర్యాప్తునైతే చేస్తున్నారు. మొత్తం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, అటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కావచ్చు, స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, పోలీసులు అందరూ కూడా అక్కడ దీనిపైన అంటే ఈ ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ స్థానికంగా నిన్న 6:15 గంటల ప్రాంతంలో ఈ బాంబు పేలుడు అన్నది సంభవించింది. అయితే కారులో ఉగ్రవాదులు ఏమైనా బాంబు పేల్చారా లేదంటే ఏ రకంగా జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అది ఎక్కడెక్కడ తిరిగింది, ఆ కారుకు సంబంధించి I-20 కారు కాబట్టి అది ఎక్కడెక్కడ తిరిగిందన్న దానిపైన కూడా మొత్తం CCTV ఫుటేజ్ ని అయితే విశ్లేషిస్తున్నారు. అందులో అయితే 3 ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించారు. ఆ 3 కూడా పేలుడుతోటి ధాటికి వాళ్ళైతే మృత్యువాత పడ్డారు. మొత్తంగా ఈ పేలుడుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. ఖచ్చితంగా ఉగ్ర కుట్ర కోణం ఉంటుంది అన్నట్టుగానే అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏ ఉగ్రవాద సంస్థ అయితే మేము ఇందుకు పాల్పడ్డామని ప్రకటించినప్పటికీ కూడా లష్కరే తోయిబా దీనికి పాల్పడినట్లుగా ఇప్పటికే ప్రాథమికంగా అయితే వెల్లడైనట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ పేలుడుతోటి దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఆ ఉగ్ర కుట్రని భగ్నం చేసిన నేపథ్యంలో హైదరాబాద్ మూలాలున్న మొహియుద్దీన్ ఎవరైతే వైద్యుడు ఉన్నాడో అతన్ని గుజరాత్ ATS అరెస్ట్ చేసింది కాబట్టి అతని నుంచి పూర్తి స్థాయిలో వీళ్ళు ఎక్కడెక్కడ కుట్రకి పాల్పడబోతున్నారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అన్నది వాళ్ళైతే విచారణలో ఇప్పటికే కొన్ని కీలక అంశాలను గుర్తించినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అలానే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, నిన్న ఘటన జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడంతా కూడా క్లూస్ టీమ్స్ తోటి అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అక్కడ ఉన్న మార్కెట్ లో ఉండే చిన్న చిన్న దుకాణదారులు ఉంటారు, వారిని అడిగి తెలుసుకుంటున్నారు అసలు ఏ సమయంలో ఇది జరిగింది, దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, ఆ కారు I-20 కారు వచ్చి ఆగిన సమయం కావచ్చు, అందులో ఉన్న వాళ్ళు కావచ్చు, దాంట్లో ఏమైనా బాంబులు ఇలాంటి పెట్టారా ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు అయితే చూపిలాగుతున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3 రాష్ట్రాల్లో మొత్తం 8 మంది ఉగ్రవాదులను అయితే అరెస్ట్ చేశారు. మొత్తం 2,900 కేజీల పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు హర్యానాలో. ఆ హర్యానా అన్నది ఇప్పుడు ఈ బాంబు జరిగిన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ నుంచి కేవలం 50 కిలోమీటర్ల రేడియస్ లోనే ఉంటుంది. అలానే ఈ కారు కూడా I-20 కారు కూడా నదీం పేరుతోటి హర్యానా రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తోటే ఉంది. 2,900 కేజీల పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలోనే AK-47 రైఫిళ్లు, పిస్తోళ్లు, టైమర్లను కూడా గుర్తించారు. మహిళా డాక్టర్ కూడా అసాల్ట్ రైఫిల్ ఆమె వద్ద కూడా ఉంది. అలానే హైదరాబాద్ కు సంబంధించిన ఉగ్ర లింకులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం శ్రీనగర్ లో వెలిసిన పోస్టర్లు ఏవైతే ఉన్నాయో దానిపైన కూపి లాగితేనే ఈ 8 మంది ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. హర్యానా, కాశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లోనే ఇదంతా కూడా జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి కనుక చూస్తే ఢిల్లీలో జరిగిన మెట్రో స్టేషన్ కి సమీపంలో జరిగిన ఏదైతే ఉందో ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడుకు సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తునైతే కొనసాగుతుంది. అటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. అమిత్ షా ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అలానే మోదీ కూడా ఇప్పటికే ఆరా తీశారు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అమిత్ షా పరామర్శించారు. JP నడ్డా కూడా అక్కడికి వెళ్లారు. అలానే ఢిల్లీకి సంబంధించిన పోలీస్ కమిషనర్ తో కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నా కూడా వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఇప్పటికే అమిత్ షా హెచ్చరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ పేలుడు ఏదైతే ఉందో దానికి సంబంధించిన కారణాలు పూర్తి స్థాయిలో ఇంకా తెలియరానప్పటికీ కూడా ఖచ్చితంగా
కుట్ర కోణం ఉంటుంది. ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో లష్కర్-ఎ తోయిబా కావచ్చు, ఇంకా కొన్ని జైషే మొహమ్మద్, ఇలాంటి ఉగ్రవాద సంస్థలే ఇలాంటి ఘటనలకు పాల్పడతాయన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి అటు లష్కర్-ఎ తోయిబా ప్రకటించినట్లుగా తెలుస్తుంది, కానీ పూర్తి స్థాయిలో అధికారికంగా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. గతంలో కనుక ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడులను కనుక మనం పరిశీలిస్తే 1996లో కూడా అత్యంత రద్దీగా ఉండే లజ్పత్ నగర్ మార్కెట్ లో ఒక బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో 13 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఏడాదే సదర్ బజార్, అలానే కరోల్ బాగ్, రాణిబాగ్, చాందినీ చౌక్ లో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. వరుసగా జరిగిన ఈ బాంబు పేలుళ్లలో కూడా పలువురు మరణించిన పరిస్థితి అయితే ఉంది. 2000 సంవత్సరం డిసెంబర్ లో కూడా ఉగ్రముఖ ఎర్రకోట లోపల కాల్పులు జరిపారు. ఆ సమయంలో 2 మృతి చెందారు. ఆ తర్వాత కూడా 2001 డిసెంబర్ లోనే పార్లమెంట్ పైన దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత 2005 సంవత్సరంలో కూడా దీపావళికి 2 రోజుల ముందు ఇటు ఢిల్లీలోని పహర్గంజ్, సరోజినీ నగర్, గోవింద్పురిలో టీటీసీ బస్సుల్లో జరిగిన వరుస పేలుళ్లలో దాదాపు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలోనే 200 మందికి పైగా గాయపడ్డారు. ఆ తర్వాత 3 ఏళ్లకు అంటే దాదాపు 2008 సంవత్సరంలో కనాట్ ప్లేస్, కరోల్ బాగు, గ్రేటర్ కైలాష్ లో 5 చోట్ల ఒకేసారి బాంబు పేలుళ్లను ఈ ఉగ్రవాదులు పేల్చారు. ఆ సమయంలో కూడా 20 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇది దానికి సంబంధించి అంటే ఏదైతే ఢిల్లీలో జరిగిన ఉగ్రవాదులకు సంబంధించిన పేలుళ్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సమాచారం. నిన్న జరిగిన ఈ పేలుల్లో కూడా 9 మంది మృత్యువాత పడగా 24 మందికి తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అమిత్ షా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని సమీక్షిస్తున్నారు. వెంటనే అటు మోదీకి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. విజయ్, ఎస్ నేతాజీ, అంటే మరో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పేలుడుకు కారణమైనటువంటి I-20 కార్ ఏదైతే ఉంది ఇది 3 చేతులు మారిందంట కొన్న తర్వాత. అయితే చివరిసారిగా పుల్వామాకు చెందిన తారీఖ్ దిగా దీన్ని గుర్తించారు. దాంతో పాటుగా ఈ కారును చివరి క్షణాల్లో నడిపింది అయితే డాక్టర్ మహమ్మద్ ఉమర్గా అంటూ తెలుస్తోంది. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది నేతాజీ, ఎంత బయటి వ్యక్తులు ఏ ఉగ్ర సంస్థలు బయట నుంచి ఈ దాడులకు పాల్పడుతున్నప్పటికీ దేశంలో అంతర్గతంగా కొన్ని స్లీపర్ సెల్స్ రూపంలో ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళ సహకారం లేకుండా ఏది కూడా జరగట్లేదు. అంటే దేశంలో అంతర్గతంగా ఉండేటువంటి కొంతమంది పూర్తిగా ఉగ్రవాదులకు సహకరిస్తూ ఇటువంటి పేలుళ్ళు ఎక్కడికక్కడ జరుగుతున్న వాళ్ళ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు ఢిల్లీ పేలుళ్ళ విషయంలో మనం చూసినా కానీ పుల్వామాకు చెందినటువంటి ఒక వ్యక్తి కారు కనిపిస్తోంది. ఇదే దేశానికి సంబంధించినటువంటి ఒక డాక్టర్ చివరిసారిగా దాన్ని నడిపాడు. అంటే ఈ దేశంలోనే ఉంటూ ఉగ్రవాదులకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి నేతాజీ? బయట ఉగ్రవాదుల సంగతి పక్కన పెడితే దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఈ వ్యక్తుల గురించి ఎలా ఆలోచించాల్సి ఉంటుంది? విజయ్, అంతర్గతంగా ఉన్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా కూడా ఈ ఉగ్రవాదానికి లోనై మొత్తం ఎక్కడికక్కడ రిక్రూట్ చేసుకుంటున్నారు. ఉగ్రవాదం పట్ల ఎవరినైతే ఆసక్తితో ఉంటారో వారిని రిక్రూట్ చేసుకుంటూ వారికి ఉగ్రవాదాన్ని నూరిపోస్తున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. అలానే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కనుక చూస్తే నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో అది హర్యానా రిజిస్ట్రేషన్ తోటి ఉన్న హ్యుందై I-20 కారు నదీమ్ అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఆ తర్వాత దాన్ని ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో అది 1.5 ఏళ్ల క్రితం సలీం అనే వ్యక్తికి ఆయన అమ్మినట్లుగా తెలుస్తుంది. ఆ సలీం అనే వ్యక్తి దేవేంద్ర అనే వ్యక్తికి విక్రయించినట్లుగా కూడా ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో తేలింది. గురుగ్రామ్ పోలీసులు వారిద్దరిని కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకుని విచారించడంతో దేవేంద్ర ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత ఆ కారును హర్యానాలోని అంబాలాకు చెందిన వ్యక్తికి అమ్మినట్టుగా తేలింది. ప్రస్తుతం అయితే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఉగ్రవాదానికి సంబంధించి కనుక చూస్తే ఈ లష్కర్-ఎ తోయిబా కావచ్చు, జైషే మొహమ్మద్ కావచ్చు, ఇలాంటి ఉగ్రవాద సంస్థలు భారత్ లో ఉన్న ఓ వర్గానికి చెందిన వారిని టార్గెట్ గా చేసుకుని వారికి ఫండింగ్ చేస్తూ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. స్లీపర్ సెల్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెడుతూ ఈ భారీ కుట్రలకు పాల్పడుతున్నారు. ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువగా ఉంటారో అంటే ప్రార్థన మందిరాలు కావచ్చు, అలానే జన సమూహికం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో వాటిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులంతా కూడా దాడులకు పాల్పడుతూ ఉంటారు. దాని వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరుగుతుంది. అదే వారి ప్రధాన టార్గెట్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈ ఉగ్రవాదులకు సంబంధించి కావచ్చు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం ఏదైతే ఉందో పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ లోనే ఉంటాయి దానికి సంబంధించిన అన్ని కోణాలు కూడా. ఇక ఉగ్ర మూకలకు సంబంధించి చూసినా కూడా ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ తీగ లాగితే మాత్రం దాని మూలాలు ఖచ్చితంగా హైదరాబాద్ లోని ఏదో ఒక చోటైతే ఉంటూ వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా అరెస్ట్ చేసిన డాక్టర్ ఎవరైతే మొహీద్దీన్ ఉన్నాడో అతను కూడా హైదరాబాద్ కు చెందిన వ్యక్తే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడ ఏ పేలుడు సంభవించినా కావచ్చు, ఏది జరిగినా కావచ్చు దాని మూలాలైతే హైదరాబాద్ లో కూడా ఉంటున్నాయి. ఈ విషయంలో ఇటు
ఇక్కడి ప్రభుత్వం అలానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద నిన్న జరిగిన ఘటనలో 9 మంది అయితే మరణించారు. దీనికి సంబంధించి అధికారికంగా పలానా ఉగ్రవాద సంస్థ చేసింది అన్నట్టు చెప్పకపోయినప్పటికీ కూడా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఈ 2 ఉగ్రవాద సంస్థలే ఈ ఘటనకు కారణం అన్నట్లుగా అయితే ప్రాథమికంగా తెలుస్తోంది. అఫీషియల్ గా అటు గవర్నమెంట్ ప్రకటించాల్సి ఉంది. విజయ్. ఎస్ నేతాజీ, ఢిల్లీతో పాటు ఇటు హైదరాబాద్ కావచ్చు, మరికొన్ని కీలకమైన నగరాలని కూడా హై అలర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. మీరు చెప్పినట్లుగా కొన్ని రాష్ట్రాలకు ఇప్పటికే కొంతమంది ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా విషం కలిపి ప్రసాదాల్లో చాలా మందిని చంపాలనేటువంటి ఒక కుట్రతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా ఇటు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇతర నగరాలకు సంబంధించి ఎటువంటి సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి నేతాజీ? రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ భారీ పేలుడు ఏదైతే ఉందో దాంతో కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. అటు ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ ఇలాంటి నగరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ హై అలర్ట్ ప్రకటించడంతో పోలీసులు కూడా బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ మరింత బందోబస్తును అయితే పటిష్టం చేశారు. ఇక ఈ ఉగ్రవాది ఎవడైతే ఉన్నాడో వాడు హైదరాబాద్ కు చెందిన వాడన్నట్టుగా ఇప్పటికే తేలింది. మొహీద్దీన్ అనే డాక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు చేసిన కారణంగానే ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఆ డాక్టర్ మొత్తం సామూహిక విష ప్రయోగానికి కుట్ర చేశాడన్నట్టుగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఆదివారం అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో అతని నుంచి ఈ విషయాన్ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం మంచినీళ్లు ప్రసాదాల్లో ఆ రిసిన్ అనే కెమికల్ ఏదైతే ఉంటుందో దాన్ని కలిపి విష ప్రయోగం చేయడం ద్వారా, అంటే భక్తులు ఎక్కువగా ఆలయాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ తీర్థ ప్రసాదాలను ఇస్తూ ఉంటారు, లడ్డూలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాటిల్లో కలిపితే అసలు దానికి అంటే ఆ రిసిన్ అనే పదార్థం ఏదైతే ఉందో ఆ కెమికల్ ఆ వాటర్ లో కలిపినా కూడా స్మెల్ రాదు, రుచి తెలియదంట. అలాగా దాన్ని తయారు చేస్తూ ఈ మొహీద్దీన్ అనే డాక్టర్ గుజరాత్ ఏటీఎస్ పోలీసులకు చిక్కాడు. పూర్తి స్థాయిలో దర్యాప్తులో ఈ విషయం అయితే వెల్లడైంది. ఆ ఉగ్రవాది ఎవడైతే మొహీద్దీన్ ఉన్నాడో మొత్తం ఆలయాల్లోకి వెళ్లే భక్తులను టార్గెట్ గా చేసుకుని అక్కడ తీర్థ ప్రసాదాల్లో ఈ రిసిన్ అనే కెమికల్ ని కలిపి ఆ రకంగా విష ప్రయోగం చేయాలన్నట్టుగా స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. దీన్నైతే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భగ్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయం బయటకు వచ్చింది. విజయ్. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఆ తర్వాత. ప్రస్తుతానికి థ్యాంక్ యూ నేతాజీ.